గత 1.5 సంవత్సరంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ 2 టౌన్ పోలీసులు గుర్తించి కేసును ఛేదించినట్లుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ ముఠాకు చెందిన సభ్యులు రాత్రి వేళల్లో ఎస్యూవీ ఇన్నోవా వాహనాలతో వెనుక సీట్లను తొలగించి పశువులకు మత్తుమందులు ఇచ్చి వాటిని వాహనాల్లో ఎక్కించి మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ ప్రాంతంలో వధశాలకు తరలించేవారని తెలిపారు. అక్కడ అక్రమంగా మాంసం విక్రయిస్తున్న భారీగా లాభాలు పొందుతున్నట్లుగా విచారణలో వెల్లడైందన్నారు. అలాగే అధిక వడ్డీలు వసూలు చేస్తూ బెదిరింపులకు కులదూషణలకు పాల్పడుతున్న అక్రమ వడ్డీ వ్యాపారులపై జిల్లా పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపిందని తెలిపారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో 2 నిందితులను తండ్రి కొడుకులను అరెస్ట్ చేసినట్లుగా రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. లాస్ట్ వీక్ ఒక బఫెలో థెఫ్ట్ కేసెస్ అయినాయి నైట్లో, ఒకటి 2 టౌన్లో, ఒకటి 1 టౌన్లో. దాని సందర్భంగా మనం ఒక టీం ఏర్పాటు చేశాము. ఆ టీం కొంతమంది అక్యూజ్డ్ టెక్నికల్ అనాలిసిస్ చేసి ఆ సీసీటీవీ అన్నీ చూసి వాళ్ళకి నాందేడ్ నుంచి పట్టుకోవడం జరిగింది. అక్కడ నాందేడ్ పోలీస్ హెల్ప్ తీసుకున్నాము అండ్ ఆల్మోస్ట్ 5 అక్యూజ్ మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఇంటరోగేషన్ చేస్తే వీళ్ళు దాదాపు 13 మెంబర్స్ గ్యాంగ్ వీళ్ళది. వీళ్ళు యూపీ అండ్ బాంబేలో చెందిన వాళ్ళు. ఇక్కడ నాందేడ్లో పనా తీసుకొని వీళ్ళు ఇక్కడ వచ్చి నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్లో క్రైమ్ చేసేవాళ్ళు. దాదాపు వీళ్ళు మన జిల్లాలో తాంసీలో ఒక కేసు, తల్మడుగులో 3వ కేసు, ఒక జైనత్లో ఒక 1 టౌన్, ఒక 2 టౌన్. 2 టౌన్ అండ్ ఈ తాంసీ కేసు రీసెంట్ అయినాయి. 9 కేసెస్ కామారెడ్డిలో, జగిత్యాలలో ఒక కేసు, నిర్మల్లో కొన్ని 4-5 కేసులు ఒప్పుకున్నారు. వీళ్ళకి ఒక వెహికల్ మనకి దొరికింది. ఏ వెహికల్లో ఇక్కడ వచ్చారు, ఆ వెహికల్ నంబర్ ప్లేట్స్ కూడా చేంజ్ చేసి వస్తారు. వచ్చినప్పుడు ఫస్ట్ ఒక జైలసిన్ ఒక పేరుతో ఒక ఇంజెక్షన్ ఆ బర్రెకి లేకపోతే ఆవుకి రోడ్లో తిరిగిన వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ బండిలో పెడతారు. ఆ బండిలో జస్ట్ ముందు 2 సీట్స్ ఉంటాయి, వెనుక సీట్స్ తీసి అక్కడ పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడే మహారాష్ట్ర వైపు వాళ్ళకి అమ్మేస్తారు. వీళ్ళ టీంతో సహా మనం అక్కడ నాందేడ్లో కూడా ఇంకొక గ్యాంగ్, వీళ్ళ మెంబర్స్కి 2 గ్యాంగ్ మెంబర్స్కి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా ఒక వెహికల్ దొరికింది. ఇప్పుడు వాళ్ళకి కూడా మనం కేసులో పీటీ వారెంట్లో మనం ప్రొడ్యూస్ చేస్తాము. ఆ చెక్ బుక్ మళ్ళీ అతను అన్నీ సైన్ చేసి ఇప్పుడు దేవరావుది సైన్ ఉన్నాయి. వాళ్ళది స్టేట్మెంట్ కూడా తీసుకొచ్చారు. ఆ స్టేట్మెంట్ చూస్తే ఏంటి అంటే దానిలో 4 lakhs ఇతను టీచర్ తీసుకున్నారు. ఏ రోజు శాలరీ పడుతుంది అదే రోజు ఇతను చెక్ అతని అకౌంట్కి, ఎవరైనా అక్యూజ్డ్ ఉపేందర్ ఉన్నారు అండ్ వెంకటరమణ ఉన్నారు, అదే రోజు ఇతని అకౌంట్కి పోతున్నాయి. దాదాపు 26 lakh రూపీస్ ఒక 1.5 yearలో ఒక్క పర్సన్ నుంచి ఇతను తీసుకున్నారు. దాని తర్వాత అతను పిటిషన్ ఇచ్చారు. ఆ పిటిషన్లో నాకు కులం పేరులో తిట్టారు అండ్ ఇంకా డబ్బు ఎక్స్టార్షన్ చేస్తున్నారు, లేకపోతే నేను మీ పరువు తీసేస్తాను, చంపేస్తాను, అట్లా ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు బేస్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. డిఎస్పీ అండ్ సిఐ ఆధ్వర్యంలో ఒక టీం వాళ్ళ హౌస్ సెర్చ్ చేస్తే ఈ అన్ని ఐటమ్స్ వాళ్ళ దగ్గర దొరికినాయి.